నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు అసలు విషయం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. చంద్రయ్య అనే షావుకారు దుకాణంలో చిదానందం అనేవాడు కొత్తగా పనిలోకి చేరాడు. ఒకరోజు అతడు చంద్రయ్యతో, అయ్యా, రేపు పనులేకి రాలేను, కాబట్టి సెలవు కావాలి అన్నాడు. చంద్రయ్య విసురుగా, ఇవి పండగ రోజులు, బేరసారాల మాట ఏం కాను, కుదరదు అన్నాడు. చిదానందం బదులు చెప్పకుండా వెళ్ళిపోయాడు. మరో 2 రోజులు పోయాక చిదానందం చంద్రయ్య దుకాణం తెరవకముందే అతడి ఇంటికి వెళ్ళి, ఇవాళ పనికి రాను, సెలవు ఇప్పించండి అని అడగ్గా చంద్రయ్య విసుక్కుంటూ, ఇలా చీటికి మాటికి సెలవులు అడగటం ఏం బాగాలేదు, దుకాణం తీసి వేలైంది, పద అన్నాడు. ఇదంతా చూస్తున్న చంద్రయ్య భార్య అతన్ని సైగ చేసి పిలిచి నెమ్మదిగా, ఇంతకు ముందున్న పనివాడు చెప్పా పెట్టకుండా సెలవు పెడుతున్నాడనే కదా పనిలోంచి తీసేసింది, ఇతడికి ఒకరోజు సెలవిస్తే కొంపేమీ మునిగిపోదు కదా అన్నది. చంద్రయ్య నవ్వుతూ, నువ్వు అన్నది నిజమే అంటూ వెళ్ళిపోతున్న చిదానందాన్ని వెనక్కి పిలిచి, నువ్వు సెలవు అడగడం, నేను ఇవ్వననడం, నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోవడం చూస్తుంటే అది నీ విధేయత అనుకోవాలా, లేక నిజంగా కావలసే సెలవు అడుగుతున్నావా అని అన్నాడు. అయ్యా, నాకు కావాల్సింది మీరు సెలవు ఇవ్వను అనడమే అన్నాడు చిదానందం. అతని సమాధానానికి చంద్రయ్య భార్య అవాక్కయ్యారు. చిదానందం వాళ్ళతో, మొన్న సెలవు అడిగింది పొరుగురు పుట్టింట్లో నా భార్యని దిగిపెట్టి రావడానికి. ఒకసారి అక్కడికి వెళ్ళిందంటే ఆమె ఒక పట్టాన తిరిగి రాదు. ఇవాళ సెలవు ఇమ్మన్నది ఆమెని దేవుడి తిరణాల్లో తిప్పి తీసుకురావడానికి. అక్కడ ఆమె నా చేత పెట్టించబోయే ఖర్చును భరించే స్తోమత నాకు లేదు అంటూ వెళ్ళిపోతుంటే, అసలు విషయం ఇదే అంటూ వాళ్ళిద్దరూ కడుపు ఉబ్బేలా నవ్వుకున్నారు. సమాప్తం.